అనుదిన అరుణ్ అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నేటి ఉదయకాలం మందు మన స్తుతి అంశం వెదకుడి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారి ఆజ్ఞల్ని మనం ఒక్కొక్కటిగా ధ్యానం చేసుకుంటూ ప్రభువుని స్తుతిస్తూ వస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలం ముందు మనం ధ్యానం చేసుకుంటున్న మన స్తుతి అంశం వెదకుట. ఎవరు చెప్పారు ఈ మాట అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన నమ్ముకున్న బిడ్డలకి, లేదంటే ఆయన దగ్గరికి చేరు వచ్చిన వారికి ఆయన ఈ మాటలు పలికినట్లుగా మనముకి అర్థమవుతూ ఉంది. మొదటగా ఆయన అడగమన్నాడు, అడిగితే ఇస్తానని సెలవిచ్చిన దేవుడు. రెండవదిగా ఆయన మనల్ని వెదకమంటున్నాడు. ఏదైనా ఒక వస్తువు పోతే మనం వెతుకుతాం. చాలామంది మనుషులు తప్పిపోయారని చెప్పి వెతుకుతూ ఉంటారు. పేపర్లో ప్రకటనలు, టీవీలో ప్రకటనలు, గోడ మీద వాల్ పోస్టర్లు, ఇతను కనబడుటలేదు అని వెతుకుతారు. అంటే ఎవరైతే మనకి కావలసిన వారు, మన ఆత్మీయులు, మన కుటుంబ సభ్యులు, మన స్నేహితులు, మన శ్రేయోభిలాషులు ఎవరైతే తప్పిపోతారో వాళ్ళని వెతుకుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చాలా విలువైన వారు, చాలా ప్రాముఖ్యమైన వారు, చాలా అవసరమైన వారు కాబట్టి వెతుకుతూ ఉంటారు. అదే అనవసరం అయితే వెతకరు. అవి మనిషి అయినా ఏదైనా వస్తువు అయినా సరే తప్పిపోకుండా వెతుకుతూ ఉంటారు. ఏదన్నా వస్తువు పోగొట్టుకుంటే దాన్ని వెతుకుతారు. విలువైన వస్తువు అయితే శ్రమపడైనా వెతుకుతారు, ఎన్ని రోజులైనా వెతుకుతారు, అవసరమైతే కొంత ఖర్చు చేసైనా వెతుకుతారు. ఎందుకంటే ఆ వస్తువు విలువైనది, ఆ మనిషి విలువైనవాడు. విలువైన వాటిని మనిషి వెతుకుతారు. దేవుడు ఏమంటున్నాడంటే వెతకండి, నేను మీకు దొరుకుతాను. మరి దేవుడు చాలా విలువైనవాడు. ఆయన ధనవంతుడై ఉండి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఆయన శ్రీమంతుడై ఉండి అని మనం ఆయన చూస్తున్నాం. ఆయన సర్వాధికారి అయి ఉండి అనేది మనం చూస్తూ ఉన్నాం. శ్రీమంతుడు అనగా చాలా ధనం ఉన్న వారిని, ఆస్తిపాస్తులు ఉన్న వాళ్ళని, పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళని శ్రీమంతులు అని చెప్తారు. దేవుడు అంటున్నాడు నన్ను వెతకండి. ఎందుకంటే ఆయనకున్న ఒక పేరు అమూల్యమైన వాడు. ఏ వస్తువుతోనూ విలువ కట్టలేనంత వాటిని అమూల్యం అంటారు. మూల్యం అంటే ఒక మూల్యం చెల్లించడం, అంటే ఒక ధరను చెల్లించడం. అమూల్యం అంటే ధరను చెల్లించలేనంత, అంటే ఒక వస్తువు కానీ ఒక పరిస్థితిని కానీ వెల కట్టలేనప్పుడు, ఇంత ఇంత అని వెల కట్టలేనప్పుడు దాన్ని అమూల్యం అంటారు. చాలా విలువైంది, ఆయన అమూల్యమైన వాడు. అదే దేవుడు అంటున్నాడు, మీరు నన్ను ఇతనితో సమానుడని మీరు ఎవరితో నన్ను పోల్చుదురు? ఈ భూమితో ఆయన్ని పోల్చలేం, ఎందుకంటే ఆ సృష్టించిందే ఆయన, అది కూడా మాటతో సృష్టించాడు. ఈ భూమి మీద ఉన్న కొండలు, పర్వతాలు, సముద్రము, నక్షత్రాలు, జీవులు వీటన్నిటితో పోల్చలేం, అది కూడా ఆయన కలుగుగాక అంటే కలిగింది. ఏ మానవుడితోనూ పోల్చలేం. ఎంత జ్ఞానవంతుడైనా, ఎంత చదువుకున్నాడైనా, ఎంత తెలివిగలవాడైనా, ఎంత పేరు ప్రఖ్యాతలైన చేయలేం, ఎందుకంటే ఆయన కూడా సృష్టించింది దేవుడే. ఏ టెక్నాలజీతో కూడా మనం చేయలేం, ఎందుకంటే టెక్నాలజీ కనిపెట్టిందే మనుషులు, మనుషులను సృష్టించిందే ఆయన, ఆ జ్ఞానం ఇచ్చిందే ఆయన. కాబట్టి దేవుడు అంటే ఇతనితో నన్ను సమానుడని మీరు ఎవరితో పోల్చుదురు? ఆయన్ని పోల్చలేం. ఆయన విలువైన వాడు. విలువైన వస్తువుల్ని మనం పోతే ఎలా వెతుకుతామో దేవుణ్ణి వెతకాలి, అప్పుడు ఆయన దొరుకుతాడు. ఆయన విలువైన వాడు, ఆయన అమూల్యమైన వాడు, ఆయన అద్వితీయుడు, ఆయన శ్రీమంతుడు, ఆయన ధనవంతుడు. ఆయన ధనవంతుడై ఉండి అనే మాటని కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చదువుతాం. అయితే దేవుడు చెప్తున్న మాట, మీరు వెతకండి, మీరు వెతికితే నేను దొరుకుతాను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరిని వెతకాలి అనే మాటను మనం చూసినట్లయితే
ఎవరిని వెతకాలి? యోహాను సువార్తలో మనం ఒక మాటని మనం కనుక్కుంటే 7వ అధ్యాయం 34 వచనం. మీరు నన్ను వెతుకుదురు కానీ నన్ను కనుగొనరు. నేను ఎక్కడుండునో అక్కడికి మీరు రాలేరు. ఇది మానవుని యొక్క జ్ఞానం. అక్కడే యోహాను సువార్త 7వ అధ్యాయం 18వ వచనం చూస్తే, తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెతుకుచున్నారు. 36వ వచనంలో 7వ అధ్యాయంలోకి వచ్చేసరికి, నన్ను వెదుకురు కానీ నేను కనుగొనను. మనం వెతకలేదు కానీ ఆయనే వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చాడు. కలువరి శిలువలో మనందరి కోసం ఆయన చనిపోయి తిరిగి లేచాడు. మనల్ని వెతికాడు, మనల్ని రక్షించుకున్నాడు, మనల్ని ఎన్నుకున్నాడు, మనల్ని ఆయన పని కోసం ఏర్పాటు చేసుకున్నాడు. ఈ పద్ధతిలో ఆయన మనల్ని వెతికాడు. అందుకే మనం పాడతాం, వెదకని నాకు దొరికితివి నన్ను రక్షింప అనే పాటను పాడతాం. మనం వెతకలేదు కానీ ఆయనే మనల్ని వెతకటానికి ఈ భూలోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఈ విధంగా మనం జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 50వ వచనంలో చూస్తే, నేను నా మహిమను వెతుకట్లేదు, వెతుకుచూ తీర్పు తీర్చుచూ ఉండటలేదు అనే మాటని మనం చూస్తూ ఉన్నాం. అక్కడే 14వ అధ్యాయం యోహాను సువార్త 56వ వచనంలో చూస్తే, వారు యేసును వెతుకుచూ దేవాలయంలో నిలువబడి మీకేమి తోచుచున్నది అని ఆయన్ని పట్టుకోవటానికి ఆయన్ని వెతికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడే మరికొన్ని మాటలు మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ఆయన ఎవరిని వెతకమని దేవుడు కోరుకుంటున్నాడంటే, అపోస్తుల కార్యముల్లో 10వ అధ్యాయం 21వ వచనంలో, పేతురు ఆ మనుషుల యొద్దకు దిగి వచ్చి, ఇదిగో మీరు వెదుకువాడను నేనే, మీరు వచ్చి కారణమేమని అడిగాను అని పేతురుని వెతికినట్లుగా చూస్తున్నాం. అంటే ఇవన్నీ ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం అంటే, లోకంలో చాలామంది చాలా మనుషుల కోసం వెతుకుతూ ఉన్నారు. చాలా మనుషుల కోసం వెతికినట్లుగా బైబిల్లో కూడా మనము ఆ మాటలను చూస్తూ ఉన్నాం. పేతురు కోసం వెతికారు, యేసు ప్రభు వారిని కోసం వెతికారు. కానీ దేవుడు చెప్తున్న మాట, దేనికోసం వెతకాలి అంటే, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం, సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవం. యేసుప్రభు కోసం మనుషులు వెతికారు, పేతురు కోసం మనుషులు వెతికారు, రకరకాల వాటి కోసం మనుషులు వెతికారు. దేవుడు మనల్నే వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చాడు. దేవుడు చెప్తున్నాడు, నన్ను వెతకండి నేను దొరుకుతాను అంటున్నాడు. అయితే ఏమి వెతకాలి అంటే, ఆయన మహిమను వెతకాలి, ఆయన ఘనతను వెతకాలి, ఆయన అక్షయతను. అప్పుడు మనకి నిత్య జీవం, పరలోక పట్టణం అనే నిత్య జీవం వస్తుంది. కాబట్టి దేవుణ్ణి ఎందుకు వెతకాలి అంటే, మనకి నిత్య జీవం రావటానికి, మనకి నిత్య జీవం పొందటానికి, ఆయన మహిమను పొందటానికి, మహిమ గల ఆ పట్టణంలో మనం ఉండటానికి, ఆయనకున్న ఆ ఘనతను మనకు కూడా ఇవ్వటానికి ఆయన ఇష్టపడ్డాడు. కాబట్టి ఘనత కలిగిన ఆ పరలోక పట్టణంలో మనం ఉండటానికి, ఆ నిత్య జీవం పొందటానికి ఆయన్ని వెతకాలి. అందుకే వాక్యం సెలవిస్తుంది, ఓపికగా వెతకాలి. వెతకటం కూడా ఎలా వెతకాలని బైబిల్ గ్రంథం సెలవిస్తుందంటే, ఓపికతో వెతకాలి. ఏం ఓపిక? సత్క్రియను చేసే విషయములో ఓపికగా ఉండి ఆయన మహిమను, ఆయన ఘనతను, ఆయన అక్షతను వెతికిన వాళ్ళకి నిత్య జీవమును దేవుడు అనుగ్రహిస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడునూ లేడు, దేవుణ్ణి వెదకువాడునూ లేడు. దేవుణ్ణి ఎవ్వరూ వెతకకపోతే ఆయనే ఈ లోకానికి దిగి వచ్చి మనందరి కోసం చనిపోయి తిరిగి లేచాడు. కొరింథీయులకు రాసిన మొదటి అధ్యాయం 22వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు. మనందరము జ్ఞానమును వెతకవలసిన వారంగా ఉన్నామని ఈ లేఖన భాగం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. చివరిగా కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకాలి. పైన యేసు ప్రభు వారు ఉన్నారు. దేవుడు చెప్పారు కదా, వెతకండి నేను మీకు దొరుకుతాను. కొలసీయులకు రాసిన పత్రికలో, మీరు క్రీస్తునందు లేపబడిన వారైతే, క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, అంటే మనం రక్షింపబడిన వారమైతే పైనున్న వాటినే వెతకాలి. ఏం వెతకాలి అని దేవుడు చెప్తున్నాడు, నన్ను వెతికితే నేను మీకు దొరుకుతాను. అయితే పైనున్న వాటినే వెతకాలి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఆ దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్న రక్షకుడైన యేసుక్రీస్తు వారిని మనం వెతకాలి. వెతికితే ఆయన దొరికేవాడిగా ఉన్నాడు. అదే మాటను ఆయన ఈ భూలోకంలో ఉన్నప్పుడు చెప్తున్నారు, మీరు వెతకండి నేను దొరుకుతాను. ఈ ఉదయకాలం ముందు వాక్యం వింటున్న మనకు కూడా
మనం వెతకకపోయినా ఆయన మనకి దొరికాడు. ఆయన వాక్యాలు వెతుకుదాం, ఆయన సత్యాన్ని వెతుకుదాం, ఆయన్ని వెతుకుదాం, నిత్య జీవమునకు వారసులం అవుదాం. దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్రం వందనములైనా. వెతకండి, నేను మీకు దొరుకుతానన్నారు. నిత్య జీవము కోసం వెతకమన్నారు. పైనున్న క్రీస్తుని వెతకమన్నారు. నాయన, మమ్మల్ని అయితే మేము వెతకకపోయినా మీరే మా దగ్గరికి వచ్చి మమ్మల్ని రక్షించుకున్నారు. అందుకే మీకు స్తోత్రం వందనములు తెలియజేస్తూ యేసు క్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్.